ఈ కథ చివరి వరకు వింటే మీ ఫోన్ కూడా భయపెడుతుంది. లెట్స్ గో వెల్కమ్ టు మై వరల్డ్ స్టోరీ టెల్లర్. రాత్రి 12 దాటింది. ఇంట్లో లైట్లు ఆఫ్. చుట్టూ పూర్తిగా నిశ్శబ్దం. అప్పుడే నా ఫోన్ ఒక్కసారిగా వైబ్రేట్ అయింది. నెంబర్ సేవ్ చేయలేదు. నేను లిఫ్ట్ చేయలేదు. కానీ వెంటనే ఒక మెసేజ్ వచ్చింది. నువ్వు ఇప్పుడు ఒంటరిగా ఉన్నావు కదా. నాకు కొంచెం భయం వేసింది. ఇది ఎవరో సరదాగా చేస్తున్న పని అనుకొని ఫోన్ పక్కన పెట్టేశాను. కానీ అక్కడే ఉంది ఇంకో ట్విస్ట్. అప్పుడే ఇంటి కాలింగ్ బెల్ మోగింది. ఈ టైంలో ఎవరొస్తారు? డోర్ దగ్గరికి వెళ్ళి ఓపెన్ చేస్తే ఎవరూ లేరు. డోర్ మూసే సమయంలో కింద చూశాను. అక్కడ ఒక కాగితం. దానిపై రాసి ఉంది. ఇప్పుడు నమ్మావా? ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. నేను వెంటనే వెనక్కి తిరిగాను. నా ఫోన్ టేబుల్ మీద ఉండాలి. కానీ అది అక్కడ లేదు. అప్పుడే నా వెనక నుంచి ఫోన్ రింగ్ అయ్యింది. నేను తిరిగి చూసేసరికి ఆ ఫోన్ నా బెడ్ మీద ఉంది. స్క్రీన్ మీద అదే నెంబర్, అదే మెసేజ్. నువ్వు తిరిగినప్పుడు నేను నవ్వాను. ఆ రోజు నుంచి నేను రాత్రి కాల్స్ ఎత్తడం మానేశాను. ఎందుకంటే కొన్ని కాల్స్ మన ఫోన్లోకి కాదు, మన జీవితంలోకి వస్తాయి. ఇలాంటి నిజంగా భయపెట్టే కథలు కావాలంటే ఈ ఛానల్ మీకోసమే.